హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈరోజు చపాతీలు చేస్తున్నా. టిఫిను చపాతీల్లోకి బంగాళదుంప కుర్మా అయితే చేస్తున్నా. బంగాళదుంప కుర్మా అనేది టేస్ట్ బాగుంటుంది. చపాతీలు బంగాళదుంప కుర్మా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మనకి మంచితనం అనేది ఉండొచ్చు, కానీ అతి మంచితనం అనేది అసలు ఉండకూడదు. మంచితనాన్ని చేతకానితనంగా, అసమర్థతనంగా కూడా తీసుకుంటారు. ఒకళ్ళు మనల్ని తిడుతున్నా, హేళన చేసి మాట్లాడుతున్నా కూడా తిరిగి వాళ్ళని మనం ఒక్క మాట కూడా అనలేము. వాళ్ళు మనల్ని తిట్టేటప్పుడు, మనల్ని అనేటప్పుడు మనం ఎంత బాధపడుతున్నామో వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా అని చెప్పేసి మనం ఏం అనకుండా సైలెంట్గా ఉండిపోతాము. ఇలాంటి వాళ్ళైతే కొంతమంది ఉంటారు. వాళ్ళ తప్పు ఉండదు. వాళ్ళ తప్పు లేకపోయినా అవతల వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అయినా కానీ వీళ్ళు సైలెంట్గా మౌనంగా ఉంటారు. ఎందుకులబ్బా గొడవలు, లేనిపోని గొడవలు, తగాదులు తెచ్చుకోవటం ఎందుకు, ఎవరు పాపన వాళ్ళే పోతారులే అన్నట్టుగా అతి మంచితనంగా ఉంటారు. అతి మంచితనం వల్ల ఒక్కోసారి చాలా అనర్థాలు జరుగుతుంటాయి. తప్పు అనేది అవతల వాళ్ళు చేస్తారు. అవతల వాళ్ళది చాలా తప్పు ఉంటుంది. వాళ్ళ తప్పు ఉన్నా సరే యువతల వాళ్ళు మంచి వాళ్ళు కదా, వీళ్ళు ఏం తప్పు చేయరు. ఒకవేళ వీళ్ళని ఏదన్నా అన్నా కూడా తిరిగి మనల్ని ఏమీ అనరు, ఎవరికి ఏమీ చెప్పరు అని చెప్పేసి వాళ్ళ తప్పుని ఏం చేస్తారు, వీళ్ళ మీద రుద్దేస్తారు. వీళ్ళ అమాయకులు కదా పాపం, ఎవరిని ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతారు. ఆ తప్పు అనేది వీళ్ళ మీద వేసుకుంటారు. అతి మంచితనం అనేది కూడా ఒక వింత వ్యాధి, ఒక వింత జబ్బు లాంటిదే. ఎదుటి వాళ్ళు మనల్ని అన్నప్పుడు తిరిగి అనటానికి ఏమైంది, తిరిగి మనం అన్నామనుకోండి రెండోసారి వాళ్ళు మన జోలు రారు కదా, మనల్ని అనరు కదా. మనం ఏదైనా ఎప్పుడైనా వాళ్ళని ఒక మాట అన్నామనుకోండి, ఆ మాటకు ఒక పెద్ద రాదాంతం చేసి గోల గోల చేసి దాన్ని ఒక పంచాయతీ పెడతారు. కానీ వాళ్ళే మనల్ని అన్నప్పుడు మాత్రం మనం వాళ్ళని తిరిగి అనము, సైలెంట్గా ఉండిపోతాం. ఎందుకులేరా బాబు గొడవలు, ఇవన్నీ ఎందుకులే, వాళ్ళ పాపన వాళ్ళే పోతారులే, దేవుడే చూసుకుంటారులే అని ఇదొక డైలాగ్ వేసుకుంటాం మనం. లేదనుకోండి మనలో మనమే మదన పడిపోతుంటాము. అవతల వాళ్ళని అనలేము, వాళ్ళ అన్న మాటలు తీసుకోలేము, ఏం చేయాలో అర్థం కాక మనలో మనమే నలిగిపోతాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచన పెట్టుకొని ఆరోగ్యాలు పాడు చేసుకుంటాము. డి అంటే డి అన్నట్టుగా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు కదా మనకి. ఎదుటి వాళ్ళు మనల్ని ఒక మాట అన్నప్పుడు మనం కూడా తిరిగి వాళ్ళని అన్నామనుకోండి రెండోసారి మంచి వాళ్ళు వస్తారా, రారు. ఈ అతి మంచితనం వల్ల వీళ్ళు ఏమీ అనరు, ఎవరిని ఏమీ అనరు, ఏమీ మాట్లాడరు, సైలెంట్గా ఉండిపోతారు. అన్నీ వీళ్ళే మౌనంగా భరిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఒక మాట అన్నా కానీ పడినా పర్వాలేదు. బయట వాళ్ళంటే పడాల్సిన అవసరం ఏంటిది? బయట వాళ్ళు మనకేమైనా మంచి చెడు అన్నీ చూస్తారా? చూడరు కదా. మన కష్టాలు కానీ ఆపదలు వచ్చినప్పుడు ఆదుకుంటారా? ఆదుకోరు. కానీ బయట వాళ్ళ చేత మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఈ మంచితనాన్ని చేతకానితనంగా, అసమర్థతనంగా తీసుకొని బయట వాళ్ళు కూడా ఇంకా చులకన భావంగా చూస్తుంటారు. వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. నలుగురితో కలిసి సరదాగా బయటకు వెళ్ళిన ఈ మంచి వాళ్ళు ఉంటారు చూడండి, అతి మంచి వాళ్ళు. ఈ మంచి వాళ్ళ మీద జోకులు వేయటం, వాళ్ళని ఏదో ఒకటి అనటం, వాళ్ళు ఏదన్నా పని చేస్తారనుకోండి అది ఒక 10 మందికి చెప్పటం, వాళ్ళని నలుగురిలో హేళనగా మాట్లాడటం, ఇలా చేస్తూ ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎదురు తిరిగి ఒక మాట అంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. కానీ ఈ మంచి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు తిరిగి ఏం అనలేరు కదా, సైలెంట్గా ఉంటారు కదా. లోపల లోపల చాలా బాధపడతా, మదన పడతా ఉంటారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు హేళన చేసి మాట్లాడితే ఎవరికైనా బాధగా ఉంటుంది, చిన్నతనంగా అనిపించుద్ది. కానీ వీళ్ళల్లో ఉన్న వీక్నెస్ ఏంటిది? తిరిగి అవతల వాళ్ళని మాట అనలేరు, అనలేని వీక్నెస్ ఉంటుంది. వీళ్ళ వీక్నెస్ని వాళ్ళ అవకాశంగా తీసుకొని వీళ్ళలో ఉన్నటువంటి లోపాలని 10 మందికి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆనందపడతా ఉంటారు. వాళ్ళల్లో కూడా ఉంటాయి లోపాలు, కానీ వాళ్ళనంటే ఊరుకోరు కదా, అందుకని యువతల మనిషి చెప్పదు. ఏం అతి మంచితనం వల్ల అవతల వాళ్ళని ఏం అనలేదు కదా, ఆమెలో ఉన్న లోపాలన్నీ 10 మందికి చెప్తూ ఉంటారు. నవ్వుకుంటా హ్యాపీగా సంతోషంగా సరదాగా ఉంటారు. అవతల మనిషి బాధపడేది వాళ్ళు పట్టించుకోరు కదా, దానితో వాళ్ళకి ఇంకా సంబంధం ఉండదు. అవతల మనిషి గురించి చెప్పుకున్నామా, వాళ్ళని హేళన చేసామా, మనం హ్యాపీగా ఉన్నామా, ఇంకంతే. ఏమో ఇంట్లో పని అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, గంటలు గంటలు చేస్తుంది, నీట్గా చేయదు. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఏమో గంటల రెడీ అయ్యిద్ది. ఇంక ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఏమొక సరిగ్గా ఇంటి పని చేయటం రాదు, వంట చేయటం రాదు, ఇంకా అదని ఇదని సాడీలన్నీ చెప్తూ ఉంటారు. పాపం ఏం చేస్తుంది ఏమో, అవతల వాళ్ళని ఏం అనలేదు కదా, సైలెంట్గా మౌనంగా ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఉంటాయి చాలా లోపాలు, కానీ వాళ్ళని ఎవరన్నా ఒక మాట అన్నారంటే అమ్మో ఇంకేం లేదు, తాట తీస్తారనుకోండి, నోరేసుకొని పడిపోతారు పక్కన వాళ్ళ మీద.
కానీ మంచిగా ఉండే వాళ్ళని బతకనివ్వరండి ఈ సమాజంలో. మెత్తగా ఉంటే మాత్రం బతకలేరు ఈ రోజులను బట్టి అయితే. పాత రోజుల్లో అయితే మెత్తగా మంచితనంగా ఒకళ్ళ కింద అణిగిమణిగి ఉన్నా కానీ వీళ్ళు మంచి వాళ్ళమ్మ అని పొగుడుతాను, పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తారు, ఎదురు తిరిగి మాట్లాడరని కొంచెం గొప్పగా చెప్పుకొని వాళ్ళని గొప్పగా చూస్తారు. కానీ ఈ రోజుల్లో మాత్రం అవన్నీ పనికిరావు. మంచితనాన్ని చేతగానితనంగా అసమర్థతనంగా తీసుకుంటారు. 10 మందిలో తక్కువ చేసి హేళనగా మాట్లాడతారు. అతి మంచితనం అనేది అస్సలకి పనికిరాదు. మనం ఒకరిని అనకూడదు అనవసరంగా. ఎవరన్నా మనల్ని అన్నప్పుడు మాత్రం ఊరుకోకూడదు. తిరిగి వాళ్ళకి మనం కూడా వడ్డించాలి. అప్పుడే వాళ్ళు మంచోళ్ళు రాకుండా ఉంటారు. వాళ్ళు అందరిలో డీసెంట్గా ఉండాలి. వాళ్ళ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. వాళ్ళని పొగుడుతూ ఉండాలి. పక్కన వాళ్ళని మాత్రం తక్కువ చేసి చులకన భావంతో చూస్తూ ఉండాలి. ఎందుకు భరించాలి ఇవన్నీ? మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ఆదుకుంటారా? ఆదుకోరు. మన ఇంట్లో వాళ్ళ కాదు. ఇంకా అలాంటప్పుడు ఎవరో ఏదో అంటే మనం ఎందుకు పడాలి? మనకు అవసరం లేదు. ఒకరు ఏదన్నా అంటే పడాల్సిన అవసరం మనకైతే లేదు. నేను బాధపడ్డట్టే వాళ్ళు కూడా బాధపడతారు కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు బాధపడతావని అవతల వాళ్ళు ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు కదా. వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు కదా, నిన్ను బాధ పెడుతున్నారు కదా. ఇంకా అలాంటప్పుడు వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించాలి? అవసరం లేదు. ఈ మంచి వాళ్ళకి పడి 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 విసుకొచ్చేసిద్ది కదా. విసుకొచ్చినప్పుడు ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అన్నా ఎదురు తిరిగి మాట్లాడారనుకోండి, వాళ్ళని ఎన్ని అంటారో తెలుసా? ఈమె మంచిది, ఏం మాట్లాడదనుకున్నాను, ఏంది ఇలా మాట్లాడుతుంది, ఇలా ఎదురు చెప్తుంది ఏంది అంటారు. అంటే అవతల వాళ్ళు ఏదైనా అన్నా వీళ్ళు సైలెంట్గా ఉండాలా? వీళ్ళు ఎదురు తిరిగి మాట్లాడకూడదా? ఎన్నాళ్ళు వీళ్ళు ఇలా అణిగిమణిగి ఉండాలి? ఒకళ్ళు మనల్ని మంచి అనుకోవటం కోసం మనం అన్నీ భరిస్తూ ఉండాలా? అవతల వాళ్ళు కూడా ఇలానే ఉంటున్నారా? ఉండట్లేదు కదా. వాళ్ళని మంచి అనుకోవటానికి వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అన్నీ భరిస్తా వాళ్ళు ఉంటున్నారా? వాళ్ళు ఉండట్లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు ఉండాలి? అన్నీ భరిస్తా ఒకళ్ళ కింద అణిగిమణిగి వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే ఇలా చెడ్డగా ఉండారు, ఇలా చెడ్డగా మారారని ఎందుకు అనుకోవాలి? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. కొంతమంది ఉంటారు ఒకళ్ళని ఒకళ్ళు హేళన చేసుకొని మాట్లాడుకోవటం, చేతుర్లాడుకోవటం, అలా ఒకరికొకళ్ళు సరదాగా ఉంటారు. అలాంటి వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు వీళ్ళని అంటారు, వీళ్ళు వాళ్ళని అంటారు. కానీ ఎవరిని ఏమీ అనకుండా, ఎవరిని కదిలించకుండా, ఎవరి విషయాలు పట్టించుకోకుండా ఉన్నా కూడా అలాంటి వాళ్ళను కూడా హేళన చేయటం, తక్కువ చేసి మాట్లాడటం, చులకనగా మాట్లాడటం, అలా చేసే వాళ్ళని మనం అసలు ఊరుకోకూడదు. మనం వాళ్ళని కదిలించినప్పుడు మనల్ని అంటున్నారు కాబట్టి మనం కూడా తిరిగి వాళ్ళని అనాలి. అప్పుడు మన జోలు రాకుండా ఉంటారు. నిన్ను అనే వాళ్ళని నువ్వు తిరిగాను, నిన్ను అనని వాళ్ళని నువ్వు తిరిగి అనే హక్కు ఎవరికీ ఉండదు. అందరూ మనల్ని మంచి అనుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి మంచితనం వాళ్ళకే ఉంటుంది. ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా ఉంటే చాలు. మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. అనవసరంగా మన జోలు వస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టకూడదు, తాట తీయాలి. ఇలా ఉండకపోతే మాత్రం ఈ రోజుల్లో బతకలేరు. వాళ్ళ కాళ్ళ కింద అణిగిమణిగి ఉండేటట్టు చేస్తారు. ఇంక ఈరోజు మన పన్నుల విషయానికి వస్తే ఈరోజైతే చపాతీలు అయితే చేశాను. సరుకులు అయితే అయిపోయినాయి. ఇంకా ఊర్లో షాప్ కాడ నవీన్ చేత గోధుమ పిండి అయితే తెప్పించా. గోధుమ పిండను బంగాళదుంపలు తెప్పించేసి ఇంకా బంగాళదుంప కుర్మా అయితే చేశాను. బంగాళదుంప కుర్మా, చపాతీలు ఈరోజు టిఫిన్ అయితే మాత్రం. నాకైతే చపాతీలు బంగాళదుంప కుర్మా కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా ఇష్టం, బాగా తింటారు. కాకపోతే ఎక్కువ మసాలా అయితే ఏమీ వేయలేదు. ఉట్టి ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క అయితే చిన్న రోట్లో దంచి అయితే వేసాను. మిక్సీకి వేయటానికేమో చిన్న జార్ అయితే లేదు, నా కాడ పెద్ద జార్ ఉంది. పెద్ద జార్లో ఏమో తక్కువ మసాలా వేయాలంటే కష్టంగా అనిపించింది. చిన్న జార్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అంతే పోయింది. చిన్న జార్ లేకపోవటం వల్ల మసాలా వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈసారి మాత్రం తప్పనిసరిగా చిన్న జార్ అయితే ఒకటి తీసుకోవాలి. ఇంక ఇంట్లో సరుకులు అయిపోయినాయి అని చెప్పాను కదా. సరుకులు అయితే కావాల్సినవి రాస్తున్నాను. అన్నీ గుర్తు తెచ్చుకున్నలా రాయాలి. మళ్ళీ మర్చిపోయినా కానీ ఊళ్ళో షాప్కి వెళ్ళి తెప్పించుకుంటూ ఉండాలి. మా ఆయనేమో సరుకులు మొన్నేగా తెచ్చింది మళ్ళీ షాప్కు పంపిస్తూ ఉన్నావని అరుస్తూ ఉంటాడు. అందుకే గుర్తుకు తెచ్చుకొని రాస్తున్నాను. ముందు మనకి టిఫిన్కి కావాల్సినవన్నీ గుర్తు తెచ్చుకుంటాను. మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ. టిఫిన్కి నేను ఎక్కువ శాతం దోశలు, చపాతీలు, ఇడ్లీ అవి చేస్తాను. దోశలు చేయటానికి, మనకి ఇడ్లీ చేయటానికి, చపాతీ చేయటానికి ఏం కావాలి ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకొని ఫస్ట్ అయితే రాస్తాను. తర్వాత ఇంకా టీ తాగాలంటే టీ పొడి ఉండాలి. ఇంకా ఈ విధంగా అయితే గుర్తు తెచ్చుకుంటాను. లేదనుకోండి మనం ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి డబ్బాలు చూసామనుకోండి, ఏ డబ్బాల్లో ఏం పోస్తాము, ఏ డబ్బాలో ఏం ఉంటాయి, ఇంకా అవి కూడా మనకు గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చి మర్చిపోయినవి అన్నీ రాసుకుంటూ ఉంటాము. అందుకే నేను రాసేటప్పుడల్లా వంటగది కలిసి చూస్తున్నా, డబ్బాలు కలిసి చూసి రాస్తున్నాను. వంటగదిలో ఫస్ట్ తిరగమాత గింజలు మర్చిపోయాను. డబ్బా కలిసి చూడంగానే గుర్తుకొచ్చింది. ఏంటో మర్చిపోయా అనుకుంటున్నాను. తిరగమాత గింజలు మర్చిపోయా.
మళ్ళీ తర్వాత చింతపండు కూడా మర్చిపోయాను, చింతపండు కూడా రాశాను. ఫస్ట్ మనం తినడానికి కావాల్సిన సరుకులు వాటికి రాస్తాను. అవి పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఉంటాయి కదా సబ్బులు, ఇంకా అవన్నీ రాస్తుంటాను. మనకి స్నానం చేయడానికి సబ్బు, బట్టలు ఉతకటానికి, అంట్లు రుద్దటానికి, బ్రష్ చేసుకోవడానికి, తల దువ్వుకోవడానికి ఇలా గుర్తు తెచ్చుకుంటాను నేను. ఇలా గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా మర్చిపోకుండా అన్నీ రాసుకుంటూ ఉంటాము. మసాలాకు సంబంధించి ఏం కావాలి, మసాలా ఎక్కువగా నేనేం వాడతాను, ఇంకా అవైతే గుర్తు తెచ్చుకుంటాను. నేను ఎక్కువ శాతం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ రెండు అయితే ఎక్కువ వాడతాను. ఇంకా పచ్చడిలోకి అయితే జీలకర్ర ఎక్కువగా వాడుతుంటాను. ఇవే ఎక్కువ వాడతాను. ఇంకా అంతవరకైతే రాస్తాను. సరుకులు కూడా ఎక్కువగా అయితే రాయను, అవసరం లేని అయితే రాయను. ఇప్పుడు అవసరం ముఖ్యంగా ఇంక ఇవి లేకపోతే మనకు జరగదు అనుకున్నవే నేను రాస్తుంటాను. జీడిపప్పులు, బాదం పప్పులు ఇంక ఇలాంటివి కూడా అసలుకి తెప్పించను. ఇంకెప్పుడన్నా పాయసం అలా చేస్తాం కదా, అప్పుడైతే ఊర్లో ఒక 10 రూపాయలు తెప్పిస్తాను. 10 రూపాయలు తెప్పిస్తే సరిపోతాయి. ఇంకా ఇంట్లో తెప్పించి 100 గ్రాములు, పావు కేజీలు తెప్పించుకోవటం, ఎక్కువ రేట్లు పెట్టి వాటిని వేస్ట్గా పడేసుకోవటం ఎందుకు, ఎప్పుడో ఒకసారి వాడేది, ఎక్కువగా వాడం. ఇంకెక్కువగా వాడని తెప్పించుకోవటం ఎందుకని చెప్పేసి నేనైతే రాయను. అన్నీ అయితే గుర్తుకు తెచ్చుకొని రాశాను అనుకుంటున్నాను. ఈ చీటీ మీద మా ఆయన పేరు రాస్తాను. మనం సరుకులు ఇచ్చే కొట్లో ఇచ్చామనుకోండి, మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా సరే చీటీ చూసి వాళ్ళు సరుకులు కట్టి ఉంచుతారు. ఇందాక చెప్పాను కదా, అతి మంచితనం అనేది అసలు పనికిరాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.